హాయ్ ఫ్రెండ్స్, నేను మైసూర్పాకం చేయాలనుకుంటున్నాను. శనగపిండిని పట్టాను. పట్టిన తర్వాత ఏ కప్పుతో కొలుసుకున్నాను ఆ కప్పుతోని ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు షుగరు ఆయిల్ వేసుకోవాలి. మనం డబల్ వేసుకోవాలి. షుగర్ అయినా ఆయిల్ అయినా. మైసూర్పాకం చేద్దాం అనుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే రాగానే తింటారు స్నాక్స్ ఏమని మమ్మీ అంటారు. అందుకని రాగానే చేస్తాను. వాళ్ళ చిలిప్స్ని మైసూర్పాకం చేసి ఇస్తాను. నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి. ఈ కప్పుతోటి 3 కప్స్తో షుగర్ వేసానండి. దీంట్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసాను. అయితే హైలో పెడుతున్నాను. హైలో పెట్టగా పంచదార కరిగినాక ఉంచేసి ఓ పక్కన నెయ్యి వేసానండి. అది నెయ్యి వేసాను. నెయ్యి వేడి రావాలి. వేడి రాగానే సిమ్లో పెట్టేస్తా. పంచదార కరిగినాక ఉంచేస్తాను. సూపర్ కరిగినాక ఉంచేసి పిండి పోస్తా అండి. ఇట్లా అయ్యిందండి. మైసూర్పాకానికి ఇంత కనపడుతుంది. తర్వాత ప్లేట్కి వేస్తాను. ప్లేట్కి వేయగానే అచ్చులు వస్తాయి. ఈ ప్లేట్కి నెయ్యి రాసాను. హాయ్ అండి, మైసూర్పాకం ప్లేట్కి వేసాను చెప్పాకండి. ఇట్లా ఉంది. ఇట్లా వేసుకున్న ఆ ప్లేట్కి ఆరాలని. ఆరిన తర్వాత పీస్ కట్ చేసుకోవాలి. ఇంకా వేడిగా ఉందండి. పీస్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు, సరేనండి. ఇలా వచ్చిందండి. నేను దాన్ని ఆరిన తర్వాత తిని రివర్స్లోనే ప్లేట్ బోర్డు ఇచ్చేసి కొట్టాను. అచ్చు ఇలా వచ్చింది. దీన్ని పీస్లో కట్ చేసుకోవాలి. ఇగో మన ఇష్టం, ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం బాగా వచ్చింది. ఎంత బాగుంది సార్, చందమామ లాగా ఉంటారు.